నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నా పేరు సుహనా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్. చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా నిరోధులు అమ్ముకోమన్న కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. క్రీడాకారులు మరియు ప్రముఖులను ఆత్మీయంగా కలిసిన మార్నింగ్ వాకర్స్ తో రఘునందన్ రావు ముఖాముఖి. జై మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, వీరు ముగ్గురు త్రిమూర్తులు అన్న రఘురామకృష్ణరాజు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నిజాంపేట్ బండారి లేఅవుట్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేవీ వివేకానంద. రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని కార్మిక భవన్లో ఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షతన జరిగిన 2వ ఏఎన్ఎంల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను తీసుకున్నప్పుడు మొదటి ఏఎన్ఎంలకు సహాయకురాలుగా మాత్రమే తీసుకున్నారని, కానీ ఇప్పుడు మొదటి ఏఎన్ఎంతో సమానంగా పనిచేస్తున్నారన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సెకండ్ ఏఎన్ఎంల సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో విషయం ఏంటంటే చాలా విషయాలను వాళ్ళకి అవగాహన చెందించడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 16 ఉందో జీవో నెంబర్ 16 గురించి, లేదా రెగ్యులరేషన్ విషయం గురించి, మిగిలినటువంటి అన్ని విషయాల గురించి కూడా ఎన్హెచ్ఎం స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో సెకండ్ ఏఎన్ఎంకి సంబంధించినటువంటి సమస్యల మీద ఏఐటీసీ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పేసి అని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒకే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. భారతదేశం మొత్తం మీద 1,57,935 మంది 2వ ఏఎన్ఎంలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది దాదాపు పిఎస్సీల్లో, అదేవిధంగా యూపీఎస్సీల్లో కలిపి 6,000 మంది ఉన్నారు. ఈ 6,000 మందిని 30 రకాల యాప్లతోటి, అదేవిధంగా 30 రకాల రికార్డులతోటి, అదేవిధంగా పొద్దున 6 గంటల నుంచి రాత్రి కూడా 10 వరకు కంటిన్యూషన్గా వాళ్ళకి పనులు చెప్తూ నానా ఇబ్బందిగా గురి చేస్తూ పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి ఏఐటీసీగా పని ఒత్తిడి తగ్గించడానికి, వీళ్ళని రెగ్యులర్ చేయడానికి భవిష్యత్తులో మేము ఏఐటీసీగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ 2వ ఏఎన్ఎంలకి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో అలా జరిగేటువంటి పోరాటంలో 2వ ఏఎన్ఎంలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా నిరోధులు అమ్ముకోమన్న కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టునేని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు, ఏం పోయింది వాళ్ళ నిరోధులు అమ్ముకొని బతుకమన్నది, పాపడాలు అమ్ముకొని బతుకమన్నది అంటాడు. నిరోధులు అమ్ముకొని బతుకన్నారా? కుక్కల కొడుకులారా మీరు? మనుషులా మీరు? లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీక్తే పీకిండ్రు, ఇవ్వకపోతే శాత కాకపోతే ఇవ్వకుండా. కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ, మరో చీరలే కానీ, స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టులో గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. చేనేత కార్మికులు మొన్నటిదాకా దొబ్బి తిన్నారట. దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకులారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం. గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది. వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికేముండెనో మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. సంగారెడ్డి పట్టణంలో వాకర్స్, క్రీడాకారులు మరియు ప్రముఖులను ఆత్మీయంగా కలిసిన మార్నింగ్ వాకర్స్ తో రఘునందన్ రావు ముఖాముఖి.
అన్ని వైడ్ వాళ్ళు వేస్తున్నప్పుడు అన్ని వైడ్లే ఉంది మొత్తానికి ఇంజూరీ చేసి పంపిద్దామండి సార్ ఎలక్షన్ ఇంకా తిరిగేది మేము వస్తుంది వాసన వేస్తే సూపర్ అట్లా ఆడాలంటే ఏ వాసు ఇప్పుడు వచ్చింది కదా 2 దాకా ఈనంగే 2 దాకిస్తే కరెక్ట్ సెట్ టీం దిగుదా ఓకే సార్ రైట్ ఓకే ఇక్కడ రాలేదు ప్లేయర్ నేను ఆ టీమే అన్న చలో 3 బాల్ అయితే 3 ఇక నా మాట నా బాట తెలుగుదేశం చంద్రబాబు నా కోసం ఉన్నారు, నా ఆక్రందన విన్నారు, అందుకే నేను ఇంకా బ్రతికి ఉన్నా. జై మోదీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. వీరు ముగ్గురు త్రిమూర్తులు. మోదీ బ్రహ్మ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విష్ణు మహేశ్వరులు అని రఘురామకృష్ణరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కౌరులు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. भारतीय जनता पार्टी के स्थापना दिवस के अवसर पर, स्थापना दिवस के शुभ अवसर पर मैं आप सब के माध्यम से भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं को आज के स्थापना दिवस की शुभकामनाएं देता हूं, उनको साधुवाद भी देता हूं और
इस शुभकामना के साथ हम आगे 2024 के चुनाव के लिए संकल्प और आह्वान भी उनको करता हूं। आज भारतीय जनता पार्टी जिस मुकाम पर आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में पहुंची है, उस यात्रा में 4-4, 5-5 पीढ़ियां खप गई और उनके तप के कारण, उनके योगदान के कारण, उनकी तपस्या के कारण, जो उन्होंने वैचारिक अधिष्ठान के लिए खून पसीना एक किया, उस कारण से आज प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी दुनिया की सबसे बड़ी पार्टी बनी है। और आज के दिन जहां मुझे पार्टी के कार्यकर्ताओं के माध्यम से जो आज कीर्तिमान भारतीय जनता पार्टी ने स्थापित किया है, उसके लिए करोड़ों कार्यकर्ताओं को मैं पुनः बधाई भी देता हूं और शुभकामनाएं भी देता हूं। भारतीय जनता पार्टी अकेली एक ऐसी पार्टी है जिसने लगातार जनसंघ के दिनों से अपना वैचारिक अधिष्ठान राष्ट्रवाद के साथ सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, इस मंत्र को लेकर के चले। और इसलिए हम देखते हैं कि यह अकेली पार्टी है जिसने अपने वैचारिक अधिष्ठान को लगातार अपने साथ संजो के रखा और उसे पूरा करने के लिए हर संभव प्रयास किया है। आदरणीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में धारा 370 समाप्त हुई, राम जन्मभूमि और रामलला की प्राण प्रतिष्ठा हुई, ट्रिपल तलाक समाप्त हुआ और इसी तरीके से जो हम एकात्म मानववाद की बात को लेकर के चले थे, उस एकात्म मानववाद को अंत्योदय और अंत्योदय के बाद सबका साथ, सबका विकास, सबका विश्वास के साथ समावेश किया गया है। भारतीय जनता पार्टी एक कैडर बेस्ड ऑर्गेनाइजेशन है। आज लगभग हम 8,40,000 बूथ पर हमारी बूथ समितियां काम कर रही हैं और भारतीय जनता पार्टी एक मास फॉलोइंग की पार्टी है। आज हम 303 एमपी लोकसभा में रहे, निवर्तमान लोकसभा में हम आज 94 के आसपास राज्यसभा में हमारे सदस्य हैं, 1500 के आसपास हमारे विधायक हैं और लगभग 150 से ज्यादा हमारे मेयर हैं और उसी तरीके से हजारों की संख्या में हमारे बीडीसी के सदस्य और चेयरमैन हैं। यानी जनता का प्रतिनिधित्व भी सबसे बड़ी पार्टी सबसे ज्यादा नेताओं के माध्यम से कर रही है। और आज के दिन प्रधानमंत्री मोदी जी के नेतृत्व में मैं आप सभी कार्यकर्ताओं को, आपके माध्यम से करोड़ों कार्यकर्ताओं को यह आह्वान करता हूं और यह आह्वान है कि इस बार मोदी जी के नेतृत्व में 2024 में हम पूरी ताकत से लग जाएं और इस चुनाव में एनडीए 400 पार करेगी, इस संकल्प को दोहराएं और इस संकल्प को पूरा करें। और इसके लिए घर घर संपर्क, हर लाभार्थी से संपर्क, हर बूथ पर अपना कार्य और बूथ पर कार्य के माध्यम से हर व्यक्ति से संपर्क हम करें और प्रधानमंत्री मोदी जी का संदेश पहुंचाएं, फिर एक बार मोदी सरकार। और इसके साथ साथ यह मोदी की गारंटी है, जो गारंटी पूरे होने की गारंटी लेती है, उसको भी हम पूरा करेंगे। आप सब लोग पूरी ताकत से लगे, यही मेरा आप सबसे निवेदन है। फिर से आपको आज के इस स्थापना दिवस पर बहुत बहुत शुभकामनाएं। हमारे करोड़ों कार्यकर्ता चुनाव के मैदान में लगे हैं, सभी को हमारी तरफ से बहुत शुभकामनाएं। నిజాంపేట్ బండారి లేఅవుట్ లో మార్నింగ్ వాక్ పాల్గొన్న ఎమ్మెల్యే కేవి వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధనరాజ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, బండారి లేఅవుట్ సభ్యులు అంతకుముందు శ్రీరామకుంట పార్క్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. నేను ఇక్కడికి వచ్చిండే మన ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ వస్తే వాళ్ళ రెస్టారెంట్ ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇప్పుడు మంచిగా గెలిపాడు మన ఎంపీ గారు కూడా.
ఉపాధ్యాయుల పనితీరు పాఠశాలల నిర్వహణ వారి జీతభత్యాలు చూడాల్సిన అధికారే వారి సొమ్ము సుమారు 10 లక్షలుగా పైగా స్వాహా చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఎల్ఎండి కాలనీలోనే కాంప్లెక్స్ పాఠశాల అధికారి పి రాజాభాను చంద్రప్రకాష్ తన పరిధిలోనే వివిధ ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ రకాల మెడికల్, చైల్డ్ కేర్, సకల జనుల లీవ్, వేతనాల బిల్లులు 2 ఏళ్ల పైగా మంజూరు చేయకుండా పెండింగ్ ఉంచడం, ట్రైజరీలో చలానా కట్టే నిమిత్తం ఉపాధ్యాయుల వద్ద తీసుకున్న సొమ్ము సుమారు 10 లక్షల రూపాయలు ఎలాంటి చలానా కట్టకుండా తన సొంతానికి వినియోగించుకున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎం తిరుపతి రెడ్డి, సాన కిషన్, డి శ్రీధర్, బి శ్రీనివాసులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈరోజు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ వై జనార్దన్ రావు గారిని కలవడం జరిగింది. తిమ్మాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఎల్ఎండి కాంప్లెక్స్ పరిధిలో జరిగినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాదాపు 10 లక్షల వరకు బిల్స్కు సంబంధించినటువంటి స్కామ్ మీద మరి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎల్ఎండి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 12 పాఠశాలలు ఉన్నాయి. ఆ 12 పాఠశాలలకు సంబంధించి 15 మంది ఉపాధ్యాయుల 22 బిల్స్ 2022 నుంచి 24 వరకు మరి సలెండర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, చైల్డ్ కేర్ లీవ్స్ మొదలగు బిల్స్ అన్ని కూడా మరి ప్రొసీడింగ్ లేకుండా వాళ్లకు టీచర్స్కు సాలరీ శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత రిటర్న్ తీసుకున్నటువంటి డబ్బులు క్యాష్ ఏదైతుందో ఆ టీచర్స్కు మళ్ళీ బిల్స్ చేయకుండా, టీచర్స్కు ఇవ్వకుండా సంతానికి వాడుకున్నట్లు తెలిసింది. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మరి కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ అయిన నేను, తర్వాత శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు మొదలగు వారిని మేము డిఓ గారికి మరి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా ఆ కాంప్లెక్స్ పరిధిలో జరిగినటువంటి అన్ని విషయాల మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి కోరినాం. మరి ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు రాజభాను చంద్రప్రకాష్ గారు మరి ప్రతి నెల 10 నుంచి 15 రోజులు, 20 రోజులు మాకు అందుబాటులో లేకుండా ఆ లీవ్ ఏం పెడుతుందో తెలియదు, మాకు సమాచారము ఇవ్వకుండా మరి మమ్మల్ని ఇబ్బందులు చేసి మేము లీవ్ పెట్టిన శాంక్షన్ చేయకపోవడం, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం, అన్ని విషయాలు కూడా మరి డిఓ గారికి సమగ్రంగా వివరించినాము. వాటి మీద సమగ్రంగా మరి డిఓ గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ రోజే లెటర్ పెడతానని చెప్పారు. ఎంక్వైరీ ఆఫీసర్ చేస్తారని చెప్పారు. మరి ఉపాధ్యాయులకు సంబంధించి ఇంకా సమగ్రంగా లోతుగా అందరి సర్వీస్ బుక్స్ పరిశీలిస్తే ఇంకా ఎక్కువ మరి ఫ్రాడ్ అయిన విషయం తెలిసే అవకాశం ఉందని చెప్పి డిఓ గారిని కోరినాం. డిఓ గారు సానుకూలంగా స్పందించి మరి నేను కలెక్టర్ గారికి నేను నోట్ పెడతాను, కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వేస్తారు, మీకు న్యాయం చేస్తా అని చెప్పి డిఓ గారు చూడడం జరిగింది. ఉస్కు తిరుపతి రెడ్డి, మరి ఎంపీపీఎస్ జోగాపల్లె, ఎల్ఎండి కాంప్లెక్స్, తిమ్మాపూర్. ఈరోజు గౌరవ డిఓ గారిని కలవడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ ఎల్ఎండి కాలనీ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన వేతన బిల్లులు రిఫండ్ కట్టాలనే, ట్రెజరీకి రిఫండ్ కట్టాలనే ఉద్దేశంతో తీసుకుని సుమారు 10 లక్షల రూపాయలు వారు సొంతానికి వినియోగించుకున్నట్టుగా చాలా మంది ఉపాధ్యాయులు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని 2-3 పర్యాయాలు వారి దృష్టికి తీసుకువెళ్లిన ఒక నెల రోజుల గడువు ఇచ్చినా కూడా వారు దీన్ని క్లియర్ చేయకపోవడం వల్ల ఈరోజు డిఓ గారిని ఆశ్రయించడం జరిగింది. అలాగే అడగకున్న ఉపాధ్యాయులకు సరెండర్ బిల్స్ చేయడము, వాటిని రిఫండ్ చేస్తామని తీసుకొని అవి జేబులో వేసుకోవడము, ఇలాంటివి చాలా కార్యక్రమాలు జరిగాయి. సుమారు 10 లక్షల రూపాయలు 2 నెలలుగా 317 జీవోలు వేరే జిల్లాలకు అలాట్ అయినటువంటి ఉపాధ్యాయుల బిల్లులు కూడా ఈ రోజు వరకు జనవరి 2022 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి విషయాన్ని గౌరవ డిఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిగితే ఇంకా మా దృష్టికి రానటువంటి అనేక సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిఓ గారిని కోరడం జరిగింది ఉపాధ్యాయుల పక్షాన. డిఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. త్వరలో ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీధర్, ఎస్టీ. శ్రీనివాస్, డిటిఎఫ్ తిమ్మాపూర్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి, ఎంపీపీఎస్ ఎల్ఎండి కాలనీ తెలుగు మీడియం. రాజపాను చంద్రప్రకాష్ మాకు సంబంధించిన జెడ్పీహెచ్ఎస్ ఎల్ఎండి కాలనీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు 2020లో జాయిన్ అయినప్పటి నుండి
ఈ 2024 గత మాసం వరకు ఒక్క సమావేశం కూడా దీనికి సంబంధించి నిర్వహించక ఒక చివరిగా లాస్ట్ మంత్ నిర్వహించినప్పుడు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ పెండింగ్ బిల్లుల విషయము, తర్వాత ఈ చాలాన్స్ విషయము వారం రోజులు ఆయన గడువు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి దీని మీద పూర్తిగా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఆయన దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా చూసి వేచి చివరికి గౌరవ డిఓ గారిని కలిసి మేము ముగ్గురు ప్రధానోపాధ్యాయులము మండలంలో అందరూ మా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయుల వాళ్ళ యొక్క విన్నపం దాని ప్రకారం అందరం కలిసి మేము దీన్ని ఇక్కడ డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకొక విషయము దీనికి సంబంధించి మండల అధ్యక్షుడు గౌరవనీయులు సత్యనారాయణ రెడ్డి గారికి, డిఎస్సీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ గారికి కూడా మరి మేలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మరి జిల్లా సంఘాలు అన్ని కూడా కలుపుకొని వెళ్తున్నాము. మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మరి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 4 సంవత్సరాల నుండి ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడ్డారు, మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి మరి అనుకోవడం జరుగుతుంది. డిఓ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాం. మరి తప్పకుండా ఎంక్వైరీలో అన్ని విషయాలు చెప్పి అన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పి ఆశిస్తూ అన్ని సంఘాల మద్దతు ఉంది అని కూడా మేము కోరుతున్నాము. నేను ఎంపీపీఎస్ జోగేపల్లె ముసుగు తిరుపతి రెడ్డి హెడ్ మాస్టర్ను, PRTS కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు. తమిళ నటుడు సూర్య గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమా గజనీతో తెలుగు వారి హృదయాలను దోచుకున్నారు సూర్య. తెలుగులో మొదటిసారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన తన సినిమాతో తెలుగు వారికి అలరిస్తూనే ఉన్నారు. ఆయన లేటెస్ట్ గా కంగువా అంటూ వస్తున్నారు సూర్య. హైదరాబాద్లోని అంబర్పేట అసెంబ్లీ కాచిగూడ డివిజన్లోని నివాసంలో బీజేపీ స్థాపన దివస్ సందర్భంగా జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి. సంగారెడ్డి పట్టణ కేంద్రంలో 82వ బూత్లో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు నాయకులతో కలిసి పాల్గొన్న మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని ఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్. చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా నిరోధులు అమ్ముకోమన్న కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. క్రీడాకారులు మరియు ప్రముఖులను ఆత్మీయంగా కలిసిన మార్నింగ్ వాకర్స్ తో రఘునందన్ రావు ముఖాముఖి. జై మోడీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, వీరు ముగ్గురు త్రిమూర్తులు అన్న రఘురామకృష్ణరాజు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నిజాంపేట్ బంటారి లేఅవుట్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కేవీ వివేకానంద. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి RP7 టీవీ న్యూస్.